ఢిల్లీ దగ్గర నోయిడాలో ఒక దుర్ఘటన జరిగింది. ఒక అమ్మాయిని భర్త తరపు బంధువులు కిరోసిన్ పోసి నిప్పంటించి చంపేశారు. అమ్మాయి పేరు నిక్కీ. 2015లో ఆ అమ్మాయికి పెళ్ళైంది. అప్పటి నుంచి కూడా ఆ అమ్మాయికి వేధింపులే. చదువుకున్న అమ్మాయినా అమ్మాయిని బయటికి పంపించకపోవటం, అమ్మాయిని ఉద్యోగం చేయనీకపోవటం అన్నీ చేశారు. అదనపు కట్నం కోసం అత్తమామలు, భర్త అందరూ కూడా హరాస్ చేసేవాళ్ళు. తర్వాత రీసెంట్గా భర్త ఆమె పైన కిరోసిన్ పోసి లైటర్ అంటించడంతో ఆ అమ్మాయి చనిపోయిందనమాట. ఇండియాలో ఇలాంటి ఘటనలు ఇంకా జరుగుతున్నాయా? స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కూడా పూర్తయిపోయింది కదా అని చెప్పి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్మన్ కూడా ఈ విషయంలో రియాక్ట్ అయ్యారనమాట. మనకు తెలుసు భారతదేశంలో వరకట్నం అనేది చాలా పెద్ద సమస్య. దాంతోపాటు డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఇంకా పెద్ద సమస్య. గృహహింస చట్టం 2005లో వచ్చింది. అదేవిధంగా వరకట్న నిషేధ చట్టం 1961లో వచ్చింది. ఎన్ని చట్టాలు వచ్చినా గృహహింస కానీ వరకట్నం కానీ ఆడవాళ్లపైన ఈ హింసలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం ఫిజికల్, వర్బల్, మెంటల్, సెక్షువల్, ఎమోషనల్ అబ్యూజ్ ఏదైతే అబ్బాయిలు అమ్మాయిల పైన చేస్తారో, అది భార్య అయినా ఉండొచ్చు, లివ్ ఇన్ పార్ట్నర్స్ అయినా ఉండొచ్చు, ఎవరిపైన చేస్తారో వాళ్ళపైన డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసు పెట్టొచ్చు అనమాట. దాంతోపాటు డౌరీ హెరాస్మెంట్, కట్నం కోసం, అదనపు కట్నం కోసం వేధిస్తూ ఉంటే అప్పుడు కూడా కేసు పెట్టొచ్చు. అయితే డౌరీ హెరాస్మెంట్ అనేది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అనమాట. బెయిల్ రావడం చాలా కష్టం. అయితే భారత సమాజంలో డౌరీ అనేది సర్వసాధారణం అయిపోయింది. పెళ్ళైన తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఇంకా సాధారణం అయిపోయింది అనమాట. ఎవరైతే ఈ హస్బెండ్ భార్యకి నిప్పంటించి చంపాడో మీడియా వాళ్ళు ఎందుకు ఇలా చేశామని ప్రశ్నిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతుంటాయి, అది సర్వసాధారణం, అది మీకెందుకని ప్రశ్నించాడు. అంటే అతనికి తప్పు చేశానన్న బాధ కూడా లేదనమాట. వైఫ్ ఇన్స్టాగ్రామ్లో కనిపించకూడదు, వైఫ్ బయటకెళ్ళి ఉద్యోగం చేయకూడదు, ఇలా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఇక్కడ హస్బెండ్కి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా ఉందని చెప్పి వైఫ్ ప్రశ్నించడంతో ఆమెను కొట్టి తర్వాత కిరోసిన్ పోసి చంపారనమాట. దానిలో అతని తల్లి పాత్ర కూడా ఉందని చెప్పి చాలా వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి. వీళ్ళకి 6 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా తండ్రి ఎలా కొట్టి చంపాడో సాక్ష్యం కూడా చెప్తున్నాడు అనమాట. మొత్తం ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ నోయిడాలో ఇలాంటి జరగడం అనేది చాలా షాకింగ్ అనమాట. అయితే గ్రామీణ భారతదేశంలో కావచ్చు, పట్టణాల్లో, టౌన్స్లో కావచ్చు, ఈ వేధింపులు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా అత్తమామలు, తోటి మహిళలు కూడా మహిళలను వేధిస్తున్నారు. అంతేకాదు డౌరీ అనేది ఇండియాలో ఇంకా పాతుకుపోయింది. ఎంత చదువుకుంటే, కుటుంబం ఎంత పై స్థాయిలో ఉంటే అంత వరకట్నం అనమాట. భారతదేశంలో అనేక కమ్యూనిటీస్లో ఇంకా కామన్గా ఉంది. యాక్ట్ ఉంది, 1961లో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది. కానీ ఈ యాక్ట్ స్ట్రాంగ్ ఇంప్లిమెంటేషన్ మెకానిజం మాత్రం లేదనమాట. డౌరీ తీసుకునేవాడే కాదు, ఇచ్చేవాడు కూడా తప్పే. కానీ చాలా మంది దీన్ని ఇస్తూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక మార్కెట్లో ఒక కమోడిటీ. అబ్బాయి అనేవాడు ఒక కమోడిటీ అయిపోయాడు. డిమాండ్ అండ్ సప్లై ప్రకారం ఈ డౌరీ నడుస్తుంది అనమాట. వేరియస్ క్యాస్ట్లో, రకరకాల కులాల్లో ఈ డిమాండ్ ఎంత, సప్లై ఎంత, దాని మీదే బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. ప్రతి పెళ్లిలో కట్నం ఎంత ఇచ్చారు, ఎంత తీసుకున్నారు అనేదే ప్రధానమైన చర్చగా ఉంటుంది అనమాట. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం భారతదేశంలో ప్రతిరోజు 18 వరకట్నకు సంబంధించిన చావులు జరుగుతున్నాయి. 2022-24 మధ్య దాదాపు 60,000కు పైగా వరకట్నానికి సంబంధించిన మరణాలు జరిగాయంట. ఇంత జరుగుతున్నా మనం చర్యలు తీసుకోవట్లేదు. దాంతోపాటు చాలా మంది అమ్మాయిలు సైలెంట్గా సఫర్ అవుతున్నారు. ఇక్కడ ఈ నిక్కీ కేసులో కూడా ఈ 9 సంవత్సరాలు, పెళ్ళై అమ్మాయికి 9 సంవత్సరాలు అయింది. ఈ 9 సంవత్సరాల నుంచి పోలీసులను కానీ, ఎటువంటి రెస్క్యూ టీమ్స్ని కానీ అమ్మాయి కన్సల్ట్ చేయకుండా ఇంత చదువుకున్న అమ్మాయి ఎలా ఉంది అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సో ఇలా సమాజం మారిందే ఈ డౌరీ రిలేటెడ్ హెరాస్మెంట్ కానీ, డెత్స్ కానీ మారు. దాంతోపాటు ఉమెన్ మనం చూసే దృక్పథం, అంటే మహిళను ఏ విధంగా చూస్తాం అనేది కూడా మార్పు రావాలి. ఉమెన్ కూడా ఈక్వల్ పర్సన్, సమానమైన వ్యక్తి అనే ఒక అవగాహన కూడా సమాజంలో రావాలి. దీనికి ఒకటే మార్గం, చదువు, కఠినమైన శిక్షలు.